ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? స్వామి, ఇన్ని రోజులు నా చెల్లెలుగా పెరిగిన అమ్మాయి ఒక గొప్పింటి మనవరాలని నాకిప్పుడే తెలిసింది. ఒకప్పుడు సోదమ్మ వర్ష గురించి చాలా గొప్పగా చెప్పింది. తను ఒక పెద్ద ఇంటికి వెళుతుంది అంది. వంశీ వర్షాన్ని ప్రేమించాడు కాబట్టి అంత గొప్ప ఇంటికి వెళుతుందేమో అనుకున్నాను. కానీ తన పుట్టి పెరిగిన ఇల్లు, తన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని మాకు తెలిసింది. ఇన్ని రోజులు మాతో పెరిగిన అమ్మాయికి తన వాళ్ళు కనిపించడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో తను ఆనందంగా ఉండేలా చూడు. తనని కోరుకున్న వంశీ, వర్ష ఒక్కటయ్యేలాగా కరుణించు స్వామి. అమ్మా రాణి, వర్షనే కాదమ్మా, నువ్వు కూడా పెద్దింటి పిల్లవే. కేవలం నా కొడుకుని పెంచడానికే ఆ దేవుడు మీ తలరాత మార్చాడేమో. నువ్వే మాకు పరిచయం అవ్వకుండా ఉండుంటే నా గోపి పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసమ్మా. వాడు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద స్థాయిలో ఉండాలని కలలు కన్నామే తప్ప వాటిని నెరవేర్చుకునే స్థాయి, స్తోమత మాకు లేవని నాకు తెలుసమ్మా. నా మొర విన్న ఆ దేవుడు దేవతలా నిన్ను పంపించాడు. నా కలల్ని నువ్వు నిజం చేసి నా కొడుకుని కలెక్టర్ని చేశావు. మా కోసం నువ్వు ప్రమిదలా మారి మా జీవితాలకి వెలుగునిచ్చావమ్మా. అమ్మా, అందరికీ దూరం అయిపోయిన మాకు అమ్మలా మారావు. మేము ఒంటరిగా ఉండకుండా తోడుగా ఒక తమ్ముణ్ణి కూడా చూపించావు. ఎవరిని ఎందుకు ఎప్పుడు కలపాలో ఆ దేవుడికే తెలుసు. మన మధ్య రక్త సంబంధం లేకపోయినా అనుబంధాలతో మన బంధం ఎప్పుడో బలపడిపోయింది. ఇంక నువ్వు నేను వేరువేరు కాదమ్మా, మనందరం ఒక్కటే. రాణి, మీ గతమేంటో తెలిసి కూడా నీలో గర్వం పెరగలేదు. ఇప్పటికీ నువ్వు మాకు పరిచయమైన రాణిలాగే ఉన్నావు. నీ కుటుంబం గురించి తెలిసి మేమందరం ఆశ్చర్యపోయాం. అమ్మా రాణి, డబ్బులేని పేదవాళ్ళు అని ఒకప్పుడు మిమ్మల్ని ఎన్నో విధాలుగా కించపరిచాను. కాని వర్ష, నువ్వు ఎంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టారో అర్థమైందమ్మా. మీ ఆస్తులతో పోలిస్తే నేను మీకు సరిసాటి కూడా రాను అని తెలిసాక కూడా మీతో నేనలా ఆ రోజు మాట్లాడినందుకు ఇప్పటికీ సిగ్గుతో తల వంచుకుంటున్నానమ్మా. అయ్యో వద్దు మావయ్య, గతం తలుచుకుంటే బాధగానే ఉంటుంది. ఇంక గతాన్ని ఎప్పుడూ తలుచుకోవద్దు. అందరం బాగున్నామని అర్థమైంది కదా. వంశీ, వర్షాల పెళ్లి జరిగిపోయి సమంత వర్షాని తన చెల్లెలుగా చూస్తే అంతకన్నా కావాల్సిందేముంది? అందరం కలిశామన్న ఆనందంతో పాటు సమంత ఇంకా వర్షాని శత్రువులాగే చూస్తుందన్న బాధ కూడా ఉంది. సమంత కూడా మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అక్కా, అక్కా,
అక్క అక్క అంజీ ఏమైందిరా? అది సమంత చనిపోయిందంట. ఏం మాట్లాడుతున్నావు? సమంత చచ్చిపోవడం ఏంటి? అవునండి, ఇప్పుడే తెలిసింది. సమంత కారు లోయలో పడిపోయిందంట. కారు మొత్తం కాలిపోయి సమంత చనిపోయిందని తెలిసింది. ఇప్పుడే కదా సమంత గురించి మనం తలుచుకుంటున్నాము, ఇద్దరు కలవాలని కోరుకుంటున్నాము. కానీ ఇంతలోనే ఇలా జరగడం ఏంటి? సమంత చనిపోవడం ఏంట్రా? అంజీ, నువ్వు నిజంగానే తెలుసుకున్నావా? పొరపాటునేం జరగలేదు కదా? లేదు రాధా, పోలీసులంతా అక్కడే ఉన్నారంట. వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పారంట. న్యూస్ ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది చూశాకే మీకొచ్చి చెప్తున్నాను. మీరంతా వెళ్ళి వెతకండి. తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి ఈ ప్రదేశంలోనే ఎక్కడనో దూరంగా వెళ్ళి ఉంటుంది. తను కోపంలో వెళ్ళింది కాబట్టి ఇంటికి దూరంగా ఎక్కడో చోట ఉండే ఉంటుంది. మీరంతా వెతకండి. ఈరోజు ఎలాగైనా సమంతని కనిపెట్టే తీరాలి. సూర్యం గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. బాలాజీ, సమంత కోపంలో వెళ్ళింది కదా, తన ఫోను అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది. ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతున్నారు. కొందరిని సమంతను వెతకమని నేను ఏర్పాటు చేశాను. నువ్వు వాళ్ళని ఫాలో అప్ చెయ్యి. సార్ మీకు ఇంకా ఈ విషయం తెలీదా సార్? సమంత చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావు బాలాజీ? సమంత చచ్చిపోవడం ఏంటి? నిజం సూర్యం గారు, తన కారుకి యాక్సిడెంట్ అయిందంట. అన్ని న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. కావాలంటే మీరే చూడండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది ఎవరు ఊహించని షాక్. నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శంకర్ ప్రసాద్ గారి మనవరాలు సమంత కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. తన కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళడం అక్కడున్న స్థానికులు చూశారంట. కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. కారు వేగంగా ఉండటంతో ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడటంతో కారు బ్లాస్ట్ అయి పేలిపోయింది. కారులో ఉన్న మనిషి పూర్తిగా కాలిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఆమె పేరు సమంత అని, శంకర్ ప్రసాద్ గారి మనవరాలని కొద్దిసేపటి క్రితమే పోలీస్ వాళ్ళు మీడియాకు ప్రకటించారు. సూర్యం గారు, ఎంత పని చేసావమ్మా సమంత.